హలో ఫ్యూచర్ డాక్టర్స్, అందరు ఎలా ఉన్నారు? రష్యాలో ఉండే కొన్ని సూపర్ మార్కెట్స్ ని వాళ్ళు రివ్యూ చేసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే సూపర్ మార్కెట్స్ రష్యా మొత్తంలో ఉంటాయి అనమాట. అంటే ఇలా బ్రాంచెస్ అన్ని. ఓకే, మరి వెళ్ళి చూసేద్దాం మరి ఎలా ఉంటాయి సూపర్ మార్కెట్స్ అన్ని. ఓకే, మరి ఫస్ట్ పెత్రోచ్కా. అసలు ఈ పెత్రోచ్కా అనేది రష్యాలో చాలా ఫేమస్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఒక సైలెంట్ ఇండియన్ ఫిష్ మార్కెట్ లా ఉంటుంది అనమాట. ఇక్కడ అన్ని దొరుకుతాయి, ఏ టు జెడ్. మీకు ఏం కావాలంటే అది, ఉప్పు, పప్పు, ఆయిల్, లేకపోతే ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ప్రతి ఒక్క ఏ టు జెడ్ ఐటమ్స్ అన్ని దొరికేస్తాయి. కానీ ఇక్కడ దొరికే ఐటమ్స్ మన దాకా రావాలంటే మనకు అదృష్టం ఉండాలన్నమాట. ఏదో ఎక్స్పెక్ట్ చేసి కొందామని వెళ్తే మనకి ఫ్రస్ట్రేషన్ డిస్కౌంట్లో వచ్చింది అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను అక్కడ ఖాళీగా ఉన్న ర్యాక్స్ చూసి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వా అని చెప్పి. మెయిన్గా చికెన్, అబ్బా ఈ మధ్య నాకు బాగా ఇబ్బంది పెడుతుంది అనమాట. ఈ ఇండియన్స్ ఎక్కువ మంది ఇండియన్స్ అయిపోవడం వల్ల. మరి పెత్రోచ్కాలో నాకు బాగా ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట. ఈ బిస్కెట్లు 4 వస్తాయి దీంట్లో, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఎంత బాగుంటుంది షుగర్ తక్కువ ఉంటుంది, ఎందుకో కొంచెం నాకు టేస్ట్ కూడా బాగా నచ్చుతుంది. ఇది స్టార్టింగ్లో 30 రూపాయలు ఉండేది, తర్వాత 35 అయింది, తర్వాత 40 అయింది, ఇప్పుడైతే ప్రజెంట్ 45 ఉంది. ఎందుకు నేను ఇష్టపడే వస్తువులన్నీ ఇలా కాస్ట్లీ అయిపోతుంటాయి. ఈ పెత్రోచ్కాలో దొరుకుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిస్కెట్. నెక్స్ట్ సూపర్ మార్కెట్ చూద్దాం. చూసారు కదా, దీన్ని ఏమంటే KNB అనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటి? KB ఫుల్ ఫామ్ అడగండి, నాకు తెలియదు. దీన్ని మేము KNB అంటాం, మీకు అలాగే చెప్తున్నాను. ఇది KNB అనమాట. షాప్స్ చాలా చిన్నగా షార్ట్ గా ఉంటాయి, కానీ నాకు ఫేవరెట్ అనమాట ఇది. చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ కావాలనుకుంటే మాత్రం అందరు ఇక్కడికే వెళ్తారు అనమాట మాక్సిమం. అంటే ఆల్కహాల్ కూడా, అది మనకి అది వేరే విషయం, మనకు అలవాట్లేదు. అలవాటు ఉన్న వాళ్ళకి అది కూడా. ఇప్పుడు యూనివర్సిటీకి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు దారిలో కనపడిందంటే దాని లోపలికి వెళ్ళకుండా ఉండలేము అనమాట. దాని ఖచ్చితంగా దాని లోపలికి వెళ్ళాల్సిందే. దాంట్లో ఒక స్పెషల్ ఐటమ్ ఉండిద్ది అనమాట. చాలా తక్కువ కాస్ట్ కి చాలా టేస్టీగా ఉండిద్ది. అది తీసుకోకుండా బయటికి రాలేడు అనమాట ఎవడైనా సరే. ఇక్కడ రష్యా చదువుకోవడానికి వచ్చినాడు అది ఖచ్చితంగా కొనాల్సిందే. అది అలా ఉంటుంది, ఆ టేస్ట్ అలా ఉంటుంది. జిమ్ ట్రైనర్స్ కానీ, హెల్త్ కాన్షియస్ మెయింటైన్ చేసే వాళ్ళు కానీ అసలు వెళ్ళకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని హెల్త్ని పాడు చేసేవి ఉంటాయి, కానీ టేస్ట్గా ఉంటాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే ఇది స్నాక్స్ లవర్స్ కి ఇది ఒక ప్యారడైజ్ అనమాట. KNB అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఇక్కడ ఒక ఐటమ్ బాగుంటుంది అని చెప్పి. ఇదిగోండి, ఇది ఈ కేక్, దీన్ని బ్రౌనీ అంటారు, కేక్ అంటారు, ఏ నచ్చితే అది అనుకోవచ్చు. ఇది 15 రూపాయలు దొరికింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మాక్సిమం 8:30కి ఒక క్లాస్ ఉంటుంది మనకి MBBS కి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ ఆ 8:30 క్లాస్కి వెళ్ళే వాళ్ళు ఇదే కొనుక్కుంటారు అనమాట మాక్సిమం. ఎందుకంటే 15 రూపాయలే, అలా నడుచుకుంటూ తింటూ సరదాగా వెళ్ళిపోవచ్చు. ఇది మాత్రం కొనుక్కొని ఉండలేరు అనమాట, 10 చీప్ గా దొరుకుతుంది కాబట్టి. అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అస్సలు దీన్ని 5 స్టార్ ఏంది, దీనికి 10 స్టార్, ఎన్ని స్టార్ ఉంటే అన్ని స్టార్ రేటింగ్లు ఇచ్చేయచ్చు ఈ స్నాక్స్ కి. సరే, మరి ఇప్పుడు 3వ సూపర్ మార్కెట్ చూద్దాం. ఇది మంగినీట్. ఇది చాలా క్లీన్ అండ్ ఎంప్టీ స్టోర్ అనమాట. ఎందుకు ఈ మాట అన్నానంటే ఇక్కడ ఏ టు జెడ్ మీకు అన్ని దొరుకుతుంది. అంటే పెత్రోచ్కాలో చెప్పా కదా, అదే ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి అని చెప్పి. అక్కడ దొరకనే కూడా ఇక్కడ దొరికేస్తాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ చాలా తక్కువ కాస్ట్ దొరుకుతాయి, చాలా ఫ్రెష్ గా కూడా దొరుకుతుంది. వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, చికెన్ కానీ ఇక్కడ చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి, తక్కువగా దొరుకుతుంది. అండ్ ప్లేస్ కూడా చాలా కూల్ అండ్ సైలెంట్ గా ఉంటుంది. కానీ ఎవడు రాడు ఇక్కడికి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కస్టమర్ల కంటే వర్కర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. అదే మ్యాజిక్. ఇది ఎంత క్లీన్ గా ఉన్నా, దీంట్లో ఎంత బెస్ట్ ప్రొడక్ట్స్ దొరికినా సరే, ఇది ప్రతి ఒక్క కస్టమర్ కి ఇది ఒక సెకండ్ ఆప్షన్ తప్పితే ఫస్ట్ ఆప్షన్ గా ఎప్పుడు ఉండలేదు అనమాట. ఇక్కడ పెత్రోచ్కా వాళ్ళది, మ్యాగ్నెట్ వాళ్ళది బిహేవియర్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. శాంపుల్ చూపించమంటావా? డ్రెస్ ఇచ్చి చెక్. డ్రాస్ ఇచ్చే ఎంత మంచి. చెక్ను ఇలా ఉండాలి మనుషులు అంటేనే మంచి వాళ్ళు. రష్యాలు ఎప్పుడు తెచ్చుదాన్యా. ఇంకా మంగ్నీట్లో నాకు చాలా నచ్చే ప్రోడక్ట్ ఇది. ఈ బన్ను, క్రీమ్ బన్ను జస్ట్ 10 రూపాయలు మాత్రమే. చాలా బాగుంటుంది. ఒక 2 తిన్నామంటే మాత్రం కరెక్ట్గా సెట్ అయిపోయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా.
చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో సూపర్ మార్కెట్ చూద్దాం. ఫిక్స్ ప్రైస్. అసలు ఈ ఫిక్స్ ప్రైస్ అంటేనే ఒక మనకు ఉంటాయి కదా A to Z కాటన్ బజార్ అని చెప్పేసి, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, ఫుడ్, స్నాక్స్, బుక్స్, పేస్ట్లు, టూత్ పేస్ట్లు, గిఫ్ట్ ఐటమ్స్, బుక్స్, స్టేషనరీ ఐటమ్స్ దొరకని ఐటమ్ ఉండదు. కాకపోతే అంటే మిగతావి దొరకవులే, అంటే గ్రాసరీస్ కానీ ఇవేం దొరకవు. ఇది ఒక ట్రెజర్ హంట్ లాంటిది అనమాట. ఇక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి అనమాట. ఇవి చూడంగానే అసలు ఇవి పని చేస్తాయా అని డౌట్ వస్తాయి. ఈ పని చేస్తాయా లేకపోతే ఊరికే డెకరేషన్ కోసం పెట్టారా అని చెప్పేసి. ఫర్ షూర్ అవి పని చేయవు, అది ఊరికనే పెట్టుంటారు అనమాట. అవి కొన్నామంటే మాత్రం కొన్ని ఉంటాయి, ఎయిర్పోర్ట్స్, ట్రైపోర్ట్స్, ఇలాంటివన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఇవన్నీ పనిచేయవు అనమాట. చాలా తక్కువ కాస్ట్లో అట్రాక్ట్ చేస్తాయి. సైకలాజికల్ ట్రిక్కే అదనమాట కస్టమర్స్ మీద. చాలా తక్కువగా ఉంది, అవు పోతే 200 కదా, వస్తే ఇంత మంచి ప్రోడక్ట్ 200కే వస్తుంది కదా అనే ఒక చిన్న సైకలాజికల్ ట్రిక్ని వీళ్ళు వాడేసుకుంటారు అనమాట కస్టమర్స్ది. ఇది వ్యాపారం. కానీ స్టిల్ వీ లవ్ ఫిక్స్ ప్రైస్. ఫిక్స్ ప్రైస్లో నాకు బాగా నచ్చే ప్రోడక్ట్ ఈ పీనట్స్ ప్యాకెట్. అబ్బా, ఈ మసాలా పీనట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. 30 రూపీస్కి దొరుకుతుంది అండ్ ఫిక్స్ ప్రైస్లో మాత్రమే దొరుకుతుంది. చాలా బాగుంటుంది. తర్వాత కేఎన్బికి 5 స్టార్ రేటింగ్ అండి. అసలు దీంట్లో ఆలోచించడానికే లేదనమాట. 5 out of 5. అసలు ఇంకా 5కి ఇంకేమైనా ఉన్నా సరే ఇచ్చేయచ్చు. అసలు ఆలోచించలేదు. 5 out of 5 దీనికి. ఇంకా మ్యాగ్నెట్ కూడా అండి. నేను వెళ్ళను, అయినా స్టిల్ ఐ లవ్ మ్యాగ్నెట్. 4. ఇక ఫైన్ ఫిక్స్ ప్రైస్ కి ఇక 4.5. ఆ 5 కూడా 0.5 కూడా ఎందుకు తగ్గిస్తున్నానంటే అక్కడ కొన్ని దొరకవు అనమాట గ్రాసరీస్, అందుకని. సరే అయితే అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మళ్ళీ వద్దాం. మరి నెక్స్ట్ వీడియోలో ఏం చెప్దాం కమెంట్ చేయండి. హోటల్స్ కావాలా, థియేటర్సా, లేకపోతే రెస్టారెంట్స్, ఏదో ఒకటి. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే. ఉంటాను. బాయ్.